నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిందన్న ఆయన నిరుద్యోగులకు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ భవన్లో మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవిప్రసాద్తో కలిసి వాసుదేవరెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావుపై బల్మూరు వెంకట్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని మాత్రమే హరీష్ రావు గుర్తు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ఎటుపోయిందన్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. బల్మూరు వెంకట్తో చర్చకు హరీష్ రావు కాదు, నేను వస్తా, నిరుద్యోగుల డిమాండ్లపై చర్చిద్దామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగులు ఇచ్చారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నిరుద్యోగుల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. హరీష్ రావు గురించి మాట్లాడే స్థాయి బల్మూరుది కాదని, ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. బల్మూరు వెంకట్ గారు, హరీష్ రావు గారు అవసరం లేదు మీకు చర్చకు, మేము వస్తున్నాం. ఒక మాజీ విద్యార్థి నాయకునిగా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా, పార్టీ స్పోక్స్ పర్సన్గా మేము సవాల్ విసురుతున్నాం. బల్మూరు వెంకట్ ఎక్కడికైనా చర్చకు సిద్ధం. మీరు ఈ 6 నెలల కాలంలో ఈ తెలంగాణ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రో మాట్లాడే దమ్మున్నదా మీకు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి ఇంటర్వ్యూలు పూర్తి చేస్తే వారికి ఇంటర్వ్యూలు పూర్తయిన వారందరికీ కూడా మీరు నియామకాల పత్రాలు ఇచ్చి పోజులు కొట్టింది మీ ప్రభుత్వం, మీ నాయకుడు రేవంత్ రెడ్డి. మేము వచ్చినాక ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. సిగ్గున్నదా బల్మూరు వెంకట్ చెప్పడానికి? మంది పుట్టిన మా పుట్టిన అన్నట్టు. అరే మేము ఇచ్చిన నియామకాలు మీరు ఒక్క నియామకంలో చేపట్టిరా? ఈ 6 నెలల కాల వ్యవధిలో ఒక్క నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు ఎరికేనా? మీరు ఇచ్చింది నేనే గుర్తు చేస్తున్నా. గ్రూప్ 1లో ఒక 60 పోస్టులు అదనంగా ప్రకటించారు. మేము ఇచ్చిన వాటికి అదనంగా ప్రకటించారు. ఇంకేం చేసిరు ఎరికేనా? మెగా డిఎస్ఆర్ గొప్పగా చెప్పారు కదా, మేము 5,000 పైచీలకు పోస్టులు ఇస్తే మీరు ఇంకొక 5,000 కలిపి 11,000 అని మీరు ప్రకటించుకున్నారు. కొత్త నోటిఫికేషన్ ఏమన్నా ఇచ్చారా మీరు? చెప్పండి. ఇలా నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. ఇవాళ చాలామంది నిరుద్యోగులు ఒక పక్క రేవంత్ రెడ్డి గారి నివాసం దగ్గరికి వెళ్ళిర్రు మాట్లాడడానికి. ఒకసారి సమయం ఇవ్వండి వాళ్ళు అడుగుతా ఉన్నారు. అశోక్ నగర్ పోయే దమ్ముందానికి ఇప్పుడు ఆనాడు ఎన్నికల ముందు వెళ్ళావు కదా, ఈనాడు పోయే దమ్ముందా? ఒకసారి వెళ్దామా? మీరు నేను కలిసి పోదామా? మా పార్టీ నుంచి వెళ్ళి మేము వస్తాం, మీ పార్టీ నుంచి వెళ్ళి మీరు రండి అశోక్ నగర్కు పోయి మాట్లాడదామా? ఇవాళ నిరుద్యోగులంతా కూడా గోసపడతా ఉన్నారు. ఖబర్దార్ బల్మూరు వెంకట్, నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా నిరుద్యోగ సమస్యలను, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా మీ వెంట పడుతూనే ఉంటాం. మీరు పెద్దల సభలకు పోయి పెద్దోళ్ళైనకి బాగా గర్వపడకండి. మీరు ఎంత పెద్దగైనా తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఈడ్చుకొచ్చేది బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మీరు మరవకూడదు.